శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేషమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానవివందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతా నశేషాన్ ఆసఖ్య మోహారతిజాన్ జగానా యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ముముక్షు వ్యవహార ప్రకరణము. ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో మనము శుభవాసనలు శుభ అశుభ వాసనల యొక్క ఉదాహరణ గురించి చెప్పుకుంటున్నాము. ఓ రామచంద్ర, వశిష్ఠుల వారు చెప్తూ శ్రీరాముడితోటి, ఓ రామచంద్ర, నీవు పూర్వజన్మమునందు అభ్యాసముచే శుభ వాసన సమూహమున కాని అశుభ వాసన సమూహమున కాని దృఢముగా అవలంబించి ఉండినను ఈ జన్మమందు మాత్రము శుభవాసనల్ని దృఢముగా ఆశ్రయించి వానిని గట్టిపరుచుకును అని చెప్పారు. అంటే గతములో ఇక్కడ శ్రీరాముల వారికి చెప్తున్నారు అనుకోవద్దు, ఎవరైనా సరే ఇదే విధానాన్ని ఆశ్రయించాలి. ఏమిటి అంటే గతంలో మనం ఏం చేసి ఉన్నామో మనకు తెలియదు, ఏమి చేసి ఉండి ఈ జన్మకు వచ్చామో కూడా మనకు పూర్తిగా తెలియదు. కాకపోతే ఇప్పుడు మనం అనుభవించే అనుభవాన్ని బట్టి ఇంచుమించుగా మనం గతంలో ఏం చేస్తున్నాం అనేది మనకి మనమే తెలుసుకోవచ్చు, ఊహించవచ్చు. అయితే పూర్వజన్మమునందు మనము అభ్యాసము చే శుభవాసన సమూహమున కానీ అశుభవాసన సమూహమున కానీ ఏదైనప్పటికీ కూడా దృఢముగా ఆచరించి ఉన్నప్పటికీ ఏది ఆచరించున్నామో తెలియదు కనుక ఈ జన్మలో మాత్రము ఎవరైనా సరే శుభవాసనలే పట్టుకోవాలి. ఈ శుభవాసనల యొక్క ఆచరణనే మనము మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. ఎందుకంటే గతం ఏమై ఉన్నా ఇప్పుడు మాత్రం మన వల్ల మంచే జరగాలి, మంచి భావనే ఉండాలి, మంచి వాసనలే ఉండాలి, సత్కర్మాచరణే జరగాలి, నిస్వార్థ సేవే జరగాలి. ఇలా మనము నిరంతరము కూడా ఈ శుభవాసనలోనే ఉంటూ సాధుజన సాంగత్యమే చెయ్యాలి, సత్సాంగత్యములోనే సత్యశ్రవణంతో ఉండాలి. ఇలా మనం అన్ని కూడా శుభవాసనలు కలిగి శుభ విధానములోనే ప్రయత్నపరులమై ఉండాలి. పాపరహితుడైనటువంటి ఓ రామచంద్ర, ఈ జన్మయందును అభ్యాస వశముచే నీ యొక్క వాసనలు గట్టిపడును కాబట్టి శుభవాసనలే మరల ఆచరింపము. కావున ఈ జన్మయందు మనం ఏమైతే చేస్తామో నిరంతరము కూడా అభ్యాసం చేస్తూ ఉంటాము. ఆ అభ్యాసం చేసినటువంటి వాసనల యొక్క ఫలితమే గట్టిపడతాయి. అంటే అవి మనం దృఢంగా ఇంకా ఉన్నతమవుతూ ఉంటాయి. కావున ఆ ఎంచుకునేది శుభవాసనలు ఎంచుకుని పదే పదే శుభకర్మాచరణ అంటే చెప్పుకున్నాం. అంటే ఆత్మని ఉద్ధరించుకునే కర్మ ఏదైతే ఉందో అదే శుభకర్మ. ఆత్మని అణగదొక్కడానికి అనుకూలంగా ఉండే కర్మాచరణలు ఏవైతే ఉంటాయో అవి అశుభ కర్మలు. ఇదే గుర్తు పెట్టుకోవాలి. శుభకర్మ అశుభకర్మ, శుభవాసన అశుభవాసన అంటే ఏమి చేస్తున్నాము అనేది కాదు, ఏ విధానంలో ఏ కర్మాచరణ ద్వారా
మనం చేసే ఏ అభ్యాసం ద్వారా మన ఆత్మస్థితి ఉన్నతమవుతుందో దాన్ని గుర్తించాలి. అది శుభవాసన క్రియ అండి. ఏ స్థితి ద్వారా అంటే ఏ అభ్యాసం ద్వారా మన యొక్క ఆత్మస్థితి ఇంకా అధోముఖ స్థితి అయిపోతుందనుకోండి, అది అశుభ కర్మగా తెలుసుకొని దాని నుంచి వైదొలిగి శుభకర్మని ఆచరించాలి. అయితే ఒకవేళ శుభ అశుభ వాసనల యొక్క ఫలారంభమును గురించి సందేహము కలిగితే శుభవాసనలే మరల సంపాదించాలి. ఒకవేళ ఈ యొక్క అశుభ వాసనల యొక్క ఫలారంభం గురించి సందేహము కలిగింది అనుకోండి, గతంలో మనం ఏం చేస్తున్నామా అనే సందేహం వచ్చిన శుభవాసనలే మరల చేస్తూ ఉండాలి. శుభకర్మాచరణే చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఈ శుభ ఆచరణ ద్వారా శుభవాసనల యొక్క వృద్ధి వలన ఏ దోషము లేదు. కావున ఎంత చేసిన వాడికి అంత మహాదేవ అన్నట్టు ఈ శుభకర్మాచరణ ఆత్మ ఉద్ధరణ కొరకు నువ్వు చేసేటువంటి అభ్యాసం ఏదైనప్పటికీ కూడా అది నిన్ను మున్ముందుకే తీసుకెళ్తుంది తప్ప అది నిన్ను వెనక్కి నెట్టదు. కావున ఏమి అయ్యున్నామనేది పక్కన పెట్టి మనం యొక్క ఆత్మను ఉద్ధరించుకునే విధానంలోనే మనం ప్రయాణం చెయ్యాలి. కావున నీవు మోక్షమును ఐశ్వర్యము కొరకై గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి పంచేంద్రియమును జయించి ఇక శుభవాసనలతోనే కూడి ఉండము. కావున నీవు మోక్షం అనేటువంటి ఐశ్వర్యం కొరకై ముక్తిని పొందాలి అనేటువంటి ఐశ్వర్యం ఇదే అన్నింటికంటే గొప్ప సంపద, ఈ మోక్ష సంపద. కావున ఇటువంటి ఐశ్వర్యం కొరకై గొప్ప పురుష ప్రయత్నం ఎలా ఉండాలి? ఇంద్రియ జయత్వంతో కూడి ఉండాలి. ఎందుకంటే శుభకర్మాచరణ చేస్తున్నామని, దైవ కర్మాచరణ చేస్తున్నాం, సత్కర్మాచరణ చేస్తున్నాం అనుకుని ఇంద్రియాన్ని బహిర్ముఖం చేసుకునే విధానంలో ప్రయాణం చేస్తున్నామండి ఈ రోజు మనం. చాలా వరకు మనము దాన్ని ఏదో ఒక ఉత్సవాల్లాగాను ఆడంబర క్రియల్లాగాను చేసేసుకుంటూ మరి అది దైవకర్మ అనుకుంటూనే ఇంద్రియాల్ని రకరకాల విధానాలకి చేస్తున్నాం. కావున ఇది గమనించాలండి. మనము ఏ విధానం ద్వారా అది దైవ సంబంధమైన క్రియ కావచ్చు, లేదా ప్రజాక్షేమం కొరకు చేసే కర్మ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అందులో మన ఆత్మని మనం ఉన్నతం చేసుకోగలిగి ఉండాలి. అంటే మన ఎరుకు మనకు ఉండాలండి. మనలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనం ఎప్పుడూ కూడా స్మృతిలో ఉంచుకోగలిగే విధానం ఉండాలి అక్కడండి. ఆ జ్ఞానం మనకి కలగాలి. ఆ జ్ఞానముతో కూడి కర్మాచరణ చెయ్యాలి. అంతే తప్ప ఇవాళ మనము దైవ కర్మలు సత్కర్మాచరణ అనుకుంటూనే మరి వ్యవహారం చేస్తూ ఆ వ్యవహారంలో మన ఇంద్రియాలని పూర్తిగా పటుత్వాన్ని కోల్పోయి అధమైన విధానంలోకి వెళ్ళిపోతున్నాను. ఉత్సవాలను చేస్తున్నాం, లేకపోతే వివిధ రకాలైన కార్యక్రమాలను పెడుతూ అక్కడ ఏం చేస్తున్నాం? మనము ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడానికి బదులుగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నాం. అక్కడ వ్యక్తిగతమైన అహంకారమే మనకు అధికమైపోతుంది. మరి ఈ విధానంలో చేస్తే మనం ఎంత ఖర్చు పెట్టాము, ఎంత వ్యయమైంది, లేకపోతే ఎంత ధనబలం, ఎంత జనబలంతో ఉన్నాం అనేది ముఖ్యం కాదండి ఎవ్వరికీ కూడా. ఇది గమనించుకోండి. మనం ఒక్కళ్ళమే ఉన్న పర్వాలేదు, కానీ ఆత్మని ఉద్ధరించుకునే విధానమే ఎప్పటికైనా మానవుడి యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడేదండి. దాన్ని వినా మనం ఎంత విధానము ఎంత గొప్పదన్నటువంటి క్రియల్లో 1000 మంది కాదు 1,00,000 మంది పాల్గొన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా అది ఆత్మని ఉద్ధరించుకునేటువంటి క్రియగా లేకపోతే, అందులో ఆత్మజ్ఞానం కలిగే విధానం లేకపోతే అది అశుభ కర్మనే గుర్తించాలి మనం దీన్ని బట్టి. కావున సాధకుడు ఆయా విధానాలకి దూరంగానే ఉండాలండి. కావున మూర్ఖమైనటువంటి మూఢపు ఆలోచనలు పెట్టుకుని మూఢనమ్మకాలతో మనం అధోగతి పాలైపోతున్నామేమో గమనించుకోవాలండి. కనుక జ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు ఎరుకుతూ ఉండాలి. ఇంకా ఇంకా ఒక్కడుగు మానవుడు ముందుకు వెయ్యాలి తప్ప వెనుకకు మాత్రం వెళ్ళకూడదండి. ఇంకా మానవుడు మాధవుడయ్యే స్థాయిలోకి వెళ్ళాలి తప్ప మానవుడు దానవుడుగా మాత్రం మారకూడదు ఏ విధానంలో కూడా. ఇలా మనం సంస్కరించుకుంటే రోజు రోజుకి మన కర్మాచరణ కూడా ఉన్నతమవుతుందండి. అది గమనించుకోవాలి. ఏదో ఎంతో మంది చేస్తున్నారు కదా, మనము అదే చేద్దామని ఎప్పుడూ కూడా అది ఆచరణలో పెట్టకూడదు. ఎందుకంటే అందుకే అన్నారు గొర్రెల మంద అన్నారు. గొర్రెల మంద అంటే 1000 గొర్రెలు ఉన్నప్పుడు కూడా ఎన్ని గొర్రెలున్నా అందులో ఒక్క గొర్రె కనుక దానికి ఏదో అవసరార్థము ఒక కాలు కుంటుతూనో లేకపోతే దూకుతూ నడిచింది అనుకోండి, అప్పుడు వెనకాలన్న అన్ని గొర్రెలు కూడా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది అట్లా నడుస్తుంది, దాని అవసరం ఏమై ఉన్నది అనేది గమనించకుండానే
అన్ని గొర్రెలు దాని వెనకాలే నడిచి వెళ్ళిపోతాయి. ఇలా నడిస్తే దాని గొర్రెల మంద అన్నాడండి. కానీ మానవుడు ఎప్పుడు అలా కాకూడదండి. మానవుడు ఎప్పుడు కూడా వివేకవంతుడై ఉన్నాడు కనుక వివేకవంతంతోనే ఉంటూ, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఆత్మోద్ధరణ విషయంలోనే శ్రేయో మార్గంలో ప్రయాణించాలి తప్ప, అజ్ఞానపు మార్గంలో వెళ్ళి ఇది నేనేదో చేస్తున్నాననేటువంటి దేహ అభిమానాన్ని పెంచుకుంటే అదంతా కూడా బంధనాలు పాలు చేస్తుంది. అది అశుభ కర్మ కింద గుర్తించాలండి. బంధనాన్ని కలిగించే ఏ కర్మ అయినా సరే అశుభకరమే. ఎందుకంటే మోక్షాన్ని కోరుతున్నావు కదా! మోక్షం అంటే ఏమిటి? బంధ విముక్తి అండి. బంధనాల నుంచి బయటపడడమే ముక్తి. మరి బంధనాల నుంచి బయటపడడానికి చేసే కర్మాచరణని బదులుగా బంధనాలు పాలయ్యే కర్మ చేస్తూ నాకు ముక్తి వస్తుందండి అంటే ఎలా వస్తుంది చెప్పండి? వ్యతిరేక దిశలో మనం నడుస్తూ, వ్యతిరేకమైన విధానంలో వ్యవహారం చేస్తూ, నాకు మోక్షం కావాలని భగవంతుని అడిగితే ఎట్లా వస్తుంది? ఇది గమనించుకోండి కనుక ఇక్కడ మనము ఏమి చేస్తున్నాము? అది ఎటువంటి కర్మ? ఇది ఎంత గొప్ప కర్మ అనేది తీసి పక్కనెట్టండి. అది చిన్న కర్మ అయినా పర్వాలేదు. మన ఇంట్లో మనముంటూ ఎవ్వరికీ తెలియని అవసరం లేదు. ఈ ముక్తికి అర్హుడైనటువంటి వారు భౌతికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి ఏ యొక్క అధికారాన్ని కానీ, లేకపోతే అక్కడ కీర్తిని కానీ ఏ విధంగానూ కోరుకోడు. కావున తనను తాను ఉద్ధరించుకోవడమే అక్కడ ప్రధాన లక్ష్యమండి. కావున తన ఆత్మను తను ఉద్ధరించుకునే విధానంలో తన ఇంద్రియాన్ని తాను నిగ్రహించుకుంటాడు. ఎంత లోపలికెళితే అంత ఉత్తముడుగా ఎదుగుతాడండి. ఇంద్రియాన్ని బయటకు పంపితే కదండి భగవద్గీతలో చెప్తారు వసేంద్రియ. ఎందుకంటే ఇంద్రియాన్ని వశం చేసుకోగలిగి ఉండాలి. కూర్మోంగాని సర్వస అంటే తాబేలు తన అవయవాల లోపలికి ఎలా అయితే ముచ్చుకుంటుందో అట్లా సాధకుడు కూడా తన ఇంద్రియాన్ని లోపలికి తీసుకోవాలి అని చెప్పారండి స్థితప్రజ్ఞుడి గురించి చెప్పేటప్పుడు. ఎందుకంటే ఈ తాబేలు ఏం చేస్తుంది? తాబేలుకు ఉన్న రక్షణ అండి. పైన భగవంతుని సృష్టిలోనే ఏర్పాటు చేశారు. అంటే తాబేలు చాలా మందగమనం కలిగి ఉంటుందండి. చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఈ నెమ్మదిగా నడిచే విధానంలో అది ఎవ్వరికైనా పట్టుబడిపోతుంది. అలా దాన్ని ఎవరైనా సంహరించేయచ్చు. కావున సృష్టిలో భగవంతుని యొక్క గొప్పతనం అంతా ఇక్కడే ఉందండి. సృష్టి క్రమంలో ఎవరికి ఏది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని వాళ్ళకి చేకూర్చారండి. ప్రతి వాళ్ళకి యొక్క అనుకూలమైన విధానాన్ని కల్పించారు. మనిషికి చూడండి, మనకి కన్నుంది, కంటికో రెప్పుంది. ఇక ఏ అవయవానికి లేదు. కానీ తలుపులాగా మన కంటికి మాత్రం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కన్ను ప్రధానం. ఇంద్రియాల్లో నయనం ప్రధానం అని చెప్తారు. ఈ నయనం అనే దానికి కన్ను అనేది ఏర్పాటు చేసి దానికి ప్రమాదం రాకపోవడానికి కారణం, మరి మీరు నిద్రించాలంటే దానికి చక్కగా ఒక మూతపడాలి కనుక అక్కడ దాన్ని తలుపులాగా పెట్టారు. ఇలా చూసుకుంటే మన దేహ నిర్మాణంలోనూ ఎన్నో విచిత్రాలు ఉంటాయి. సృష్టి నిర్మాణ విధానంలోనూ ఎన్నో చిత్రాతి చిత్రాలు ఉన్నాయండి. ఇలా తాబేలు కూడా చాలా మందగమనం కలిగి ఉంటుంది కనుక దానికి రక్షణగా ఉండడం కోసం భగవంతుడి దృష్టిలో ఏం పెట్టారు? దానికి ఒక మూపురం పెట్టారు పైన. ఈ మూపురం అనేది ఉండడం వల్ల అదేమవుతుంది? అది టెంకు, అది గట్టిగా ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే తాబేలికి శబ్దం, దాని తల బయటకు పెట్టి దాని కాళ్ళు చేతులు ఆడించుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఈ లోపల దానికి ఏదైనా ఒక శబ్దం అనేది కనుక అలికిడైతే చాలు వెంటనే ఏం చేస్తుంది? తన యొక్క అన్ని కాళ్ళు చేతుల్ని తలని అన్నిటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ డప్పులోకి ముడిచేస్తుంది. అలా ముడుచుకున్న తర్వాత తాబేల్ని చంపడం అనేది ఎవ్వరి తరము కాదట. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి ఆ మూపురం యొక్క గుణపానికి కూడా దిగదంటండి. అంత గట్టిగా ఉంటుంది. అది దానికి రక్షణ. కానీ ఇక్కడ ఒక ఉదాహరణకి తాను చెప్పారండి. ఎందుకు? మానవుని ఎలా ఉండాలో చెప్పడం కోసం తాబేల్ని ఒక ఉపమానంగా తీసుకున్నారు. భగవానుడి జ్ఞానాన్ని తెలపడం కోసం. ఎలా అయితే శబ్దం అనేది వినిపించగానే తాబేలు వెనువెంటనే తన రక్షణార్థము తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి ముడుచుకుంటుంది. అదే విధముగా సాధకుడైనటువంటి వాడు, ముముక్షు అయినటువంటి వాడు అంటే మోక్షాన్ని అర్థించేవాడు ఎలా ఉండాలి? ఈ భౌతికమైనటువంటి అన్ని విషయాల్లోకి వెళ్తున్నటువంటి ఇంద్రియాల్ని తెలుసుకుని తన అశుభం వైపు లాగుతున్నాయి ఇవి. తన్ని ఆత్మకి విరుద్ధమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అని గ్రహించుకున్న వెంటనే
తన ఇంద్రియాల్ని వివేకంతో వెనక్కి తీసుకుంటూ ఉండాలి. ప్రత్యాహారం వెనక్కి లాక్కుంటూ. అలా ఉంటేనే వాడికి బంధ విముక్తి అండి. నెమ్మదిగా తనలోకి తాను వెళ్తాడు. అంతేగాని ఇంకా 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 ఇంద్రియాల్ని అశుభాల వైపు పంపించామనుకోండి, ఎప్పటికీ మనకి బంధ విముక్తి అనేది జరగనే జరగదు. కనుక ఎంతమంది ఎన్ని కార్యాలు చేశారు, అందరూ చేస్తున్నారు గనక నేను చేసేస్తాను అనేది కాదండి ఇక్కడ ముఖ్యం. అందరితోటి ఎప్పుడూ కలుపుకోకూడదు. కనుక తనకి ఒక విచక్షణ ఉంది. ఆలోచించుకుంటానికి ఒక వివేకం ఉంది. భగవంతుడు ఇచ్చాడు మనకది. దాన్ని ఉపయోగించండి. ఏది చేస్తే శ్రేయస్సు, ఏది చేస్తే ప్రేయస్సు. అదో మార్గము గుర్తించి వ్యవహారం చేయాలి. కావున ఓ రామా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభవాసనే కలిగి ఉండు. శుభకర్మే చెయ్యి. దీనివల్ల నీకు ఎట్టి దోషము రాదు. నువ్వు మునుముందుకే వెళతావు తప్ప వెనక్కి లాగబడవు. కనుక అశుభ వాసనలకి, అశుభ కర్మకి ఏనాడు తావివ్వకు. అంటే ఆత్మను అణగదొక్కేటువంటి ఎట్టి కర్మలకు తావివ్వకు. ఆత్మజ్ఞానము లేని కర్మ నిష్ఫలము. తనని తాను తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి క్రియ అవాస్తవము. అది నిజం కాదు. అది దానివల్ల మనకి ప్రయోజనము లేదు అనేది గమనించుకుని వర్తించాలండి మనుషుడు, వివేకం ఉన్నవాడు కనుక. అయితే ఎంతవరకు నీకు బోధ కలగకుండానో, ఎంతవరకు నీవు ఆత్మ పదమును ఎరగకుందువో, అంతవరకు గురు శాస్త్ర ప్రమాణములు అంటే యుక్తి అనుభవాదులచే నిర్ణయింపబడిన దానిని ఆచరింపు. శుభవాసల్ని అభ్యసింపమని భావము. మరి ఎప్పటి వరకు ఇలా ఉండాలండి అంటే, ఎంతవరకు అయితే మనకి బోధ అనేది స్వయంలోంచి రాదో. ఎందుకంటే ఎవరో రాసిన గ్రంథాలు చదువుతున్నాం, ఎవరో చెప్పిన అనుభవాలను వింటున్నాం, ఎవరో బోధించిన బోధనలు వింటున్నాం. కానీ యథార్థంగా మనలో మనకి విచారణ పుట్టాలండి, విచక్షణ మేలుకోవాలి. అలా మేలుకుంటే మనకి జగత్తంతా కూడా పాఠ్య పుస్తకం అయిపోద్దండి. ప్రతి దాంట్లోంచి కూడా మనం ఒక ఉన్నతమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవచ్చు. కావున ఈ విచారణ అనేది ఎంతవరకైతే నీకుగా తెలియదో, రాదో, నీలో పుట్టదో, ఎంతవరకైతే నీవు ఆత్మ పదమును ఎరగకుండా ఉన్నావో, అంతవరకు ఏం చేయాలి? గురువుల్ని, శాస్త్రాల్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి. మనలోకి మనకి విచారణ పుట్టలేదు కనుక, మనకి ఇంకా బోధ అభ్యాసం అవ్వలేదు కనుక, ఎప్పుడూ మనకి మనమే బోధ చేసుకుంటూ ఉండాలి. యథార్థంగా అయితే మన మనసుకి మన మనసుతోటే బోధ చేస్తూ ఉండాలి. ఈ జగత్తులో కనిపించేటువంటి ప్రతి ఒక్క దృశ్యంలోంచి కూడా మనకి ఒక గురుతత్వం అనేది ఉంది. ఎందుకంటే అందులోంచి మనం ఏదో ఒక గుణాన్ని మనం తెలుసుకుంటాం. తెలుసుకుని అదే అక్కడ మనకి గురు బోధలాగా పనిచేస్తుందండి. ఇలా గ్రహించుకుంటూ వెళితే అన్ని విషయాలు, అన్ని వస్తువులు కూడా మనకి హితవు చెప్పేవిగానే ఉంటాయి. హితబోధ చేస్తూనే ఉంటాయి. అయితే దీన్ని మనం సరిగా అవగాహన చేసుకోవడం అనేది ఎలా అవుతుంది? మనలోకి మనకి వివేకం వచ్చినప్పుడు మనకి ఈ బోధ మనలోంచి పుడుతుందండి. ఇది పుట్టినవాడు ఇంక మళ్ళీ వేరే గ్రంథాల్ని, వేరే వ్యక్తుల్ని ఆశ్రయించవలసిన అవసరం లేకుండానే తనను తాను ఉన్నతం చేసుకోగలుగుతాడు. కానీ ఈ వివేకం మేలుకోని వాడికి, ఈ బోధ పుట్టని వాడు మాత్రం అంతవరకు గురువులు, శాస్త్రాలు చెప్పినటువంటి యుక్తులని, అనుభవాల్ని, వారి చేత నిర్ణయించబడిన దాన్ని మనము ఆచరిస్తూ ఉండాలి. మన స్వయం నిర్ణయం కాదు అది. కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్పారు గనక అవి ఆచరిస్తూనే, వాళ్ళు చెప్పిన మార్గాన్ని ఆచరించాలి. కానీ మనలోకి మనకి విచారణ వస్తే మనకి అనుక్షణము కూడా నేర్చుకుంటూనే ఉంటాం. ఎక్కడికి పోనక్కర్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి జగత్తు నుంచే, ప్రకృతి నుంచే మనం ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎంతెంతో సత్యాన్ని మనం తెలుసుకోవచ్చండి. ప్రతి దాంట్లోనూ ఒక సత్యం దాగుంది. సత్యత్వ స్థితి అనేది దాగి ఉంది. అటు పిమ్మట రాగద్వేషాది ఫలము నశింప, ఆత్మ వస్తువు నిక్కముగా ఎరుంగబడ, మానసిక దుఃఖ రహితుడగు నీవెప్పుడు శుభవాసన సమూహమును కూడా వదిలివేయవలను. ఆత్మ శుభ అశుభ వాసన రెండింటికి అతీతమైనది కావున అన్నారు. ఏం చేయాలి అంటే ప్రారంభములో పని కట్టుకుని శుభవాసనలే తెచ్చుకుని శుభ ప్రయత్నాలే చేస్తూ ఉండాలి. ఆత్మని ఉద్ధరించుకునేందుకు ఏమేమి మనకి పెద్దల ద్వారా, గురువుల ద్వారా నిర్దేశించబడిన మార్గాలు ఉన్నాయో వాటిని అభ్యాసం చేస్తూ ఉండాలి.
ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉండాలి. కానీ ఇలా చేయగా తత్వం నీ లోపలే పుట్టిందనుకో, ఈ విచక్షణ, ఈ విచారణ వల్ల ఈ బోధ నీ లోపల ఉద్భవించిందనుకోండి, ఇదే జ్ఞానోదయం. ఈ బోధ ఉద్భవించడమే జ్ఞానోదయం అవటమండి. అంటే ఇంతకు ముందు తెలియనిది ఇప్పుడు స్వయంలోంచి నాకు గ్రహింపవుతుంది అంటే జ్ఞానోదయం అయినట్టే లెక్క. అక్కడ వెలుగు వచ్చినట్టే లెక్క. అప్పుడేమవుతుంది? ఈ వెలుగు రావడం వల్ల, జ్ఞానోదయం కలగడం వల్ల రాగము, ద్వేషం ఈ రెండు హరిస్తాయి. ప్రత్యేకమైన ఇష్టానిష్టములు ఏమీ లేని స్థితిలోకి వెళతాం. అప్పుడు నశింప ఆత్మ వస్తువు నిక్కముగా ఎరగబడితే ఆత్మ అనేది సత్యము అని ఆత్మ యొక్క అనుభవం నీకు అయినప్పుడు మానసికమైన దుఃఖాలన్నీ కూడా హరితమైపోతాయి, లేకుండా అయిపోతాయి. నీవప్పుడు ఏం చేయాలి ఇటువంటి స్థితి కలిగితే అంటే, అప్పుడు చేసేది ఏమీ లేదు, చేయటానికి ఏమీ లేదు. అప్పుడు రెండు వాసనని వదిలేయాలి. శుభవాసన వదిలేయాలి, అశుభవాసన వదిలేయాలి. ఎందువల్ల అంటే ఆత్మ శుభ అశుభ వాసన రెండింటికి కూడా అతీతమై ఉన్నది. అంటే ప్రత్యేకంగా నేను ఇదే చేద్దాము అని నిర్ణయించుకోవడానికి అక్కడ ఏమి ఉండదు. కానీ అది లభ్యమయ్యే వరకు, ఆత్మస్థితి లభ్యమయ్యే వరకు మాత్రం క్రమ పద్ధతిలో నియంత్రించుకుంటూ సాధనా క్రమములో అనుష్ఠానం చేస్తూనే ఉండాలి. నిరంతరము కూడా ఒకే సమయానికి ఒకే విధానములో అభ్యాసం చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే అది మనకి అవాంతరమైపోతుంది. అందుకే సమయం పెట్టుకోవాలి, ఒక నిర్దేశిత సమయం. ఒక శుభకార్యం చేయాలి, ఒక మంచి కర్మ ఆచరణ చేయాలి అంటే ఒక ధ్యానం చేయండి, ఒక యోగాభ్యాసం చేయండి, లేదా ఒక సత్శాస్త్ర పఠనం చేయండి, ఒక సాధుజన సాంగత్యం చేయండి. దీనన్నిటికీ కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో నేను ఈ పని చేయాలి అనేటువంటి నియమం అనేది ఏర్పాటు చేసుకుంటేనే ఆ నియమపూర్వక జీవనములోనే మనము సాధనాపరులు కాగలుగుతాం. తప్ప ఆ నియమం లేకుండా ఉన్నాం అనుకోండి, ఎప్పుడో చేద్దాము, కుదిరినప్పుడు చూద్దాము అంటే ఎప్పటికీ కుదరదండి. సాధకుడు అందుకే ప్రయత్నముతోటి, ఒక క్రమ పద్ధతితోటి, నియమపూర్వకంగా ఒక సమయాన్ని నిర్దేశించుకుని, ఎలా అయితే ఈ సమయం అయితే ఇది భోజనానికి సమయం అండి అని చెప్తున్నారు, ఈ సమయం రాత్రి 10 అయిందంటే ఇది నిద్ర సమయం, పడుకోవాలని చెప్తున్నారు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు మరి సాధనకి ఎందుకు సమయం నిర్ణయించుకోలేమండి? దానికి మాత్రమే మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. నేను ఈ సమయంలో, ఎందుకంటే మనసుకి ఎక్కడా కూడా దానికి సందు దొరకకుండానే మనం సమయాన్ని నిర్దేశం చేయాలి. భగవన్ మార్గములో దాన్ని ఉంచడం కోసము ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి సజ్జన సాంగత్యం, ఇక్కడి నుంచి ఇక్కడికి సత్యాస్త్ర పఠనం, ఇక్కడి నుంచి ఇక్కడ నామ సంకీర్తన, ఇక్కడి నుంచి ఇక్కడికి ధ్యానాభ్యాసం, ఇక్కడి నుంచి ఇక్కడికి కర్మాచరణ చేస్తూనే భగవత్ స్మరణ అంటే ఆత్మ యొక్క స్మరణలో ఉండటం. ఇలా మన సమయాన్ని నిరంతరము కూడా దాన్ని అందులోనే పెట్టడానికి అనుగుణంగా జీవనాన్ని తయారు చేసుకోవాలని. అలా లేనట్లయితే మన చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో ఆ మాయే మనం అయిపోతాం, అంటే దానిలో పడిపోతాం. మాయ కోసలు ఎక్కడి నుంచి రాదండి. మాయ అనేది ఇంకొకటి ఏదో వచ్చి మనలోకి మనం అది ప్రవేశం చేయట్లేదు, మన లోపలే ఉంది. దాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని నియంత్రించుకోగలిగితే అది అది తెరపిన పడతాం, నియంత్రించుకోలేకపోతే దాని ముసుగులో పడిపోతాం, అంతే తేడా. భగవంతుడు అనేవాడు ఇంకొకడు ఎవడో ఉండి నీ మీద మాయా ప్రయోగం చేయలేదండి. అదొక ఇంద్రజాలం లాంటిది కాదు, ఎక్కడి నుంచో నీ మీద ప్రయోగం చేసింది కాదు. రెండు నీలోనే ఉన్నాయి. తెలివి, మరుపు రెండు నీలోనే ఉన్నాయి. నువ్వు తెలివిలోకి వెళ్తావా, మరుపు అనేది పోతుంది. కానీ మరుపులోకి వస్తావా, తెలివి అనేది లేకుండా అయిపోతుంది, అంతే తేడా. మరి ఆ తెలివిలో ఉండటానికి అంటే ఆ ఎరుకులో ఉండటానికి, అంటే ఎరుకంటే ఏంటి? నిన్ను నీవు గుర్తు చేసుకునేది ఎరుక, నీకు నువ్వు స్ఫురణలో ఉంచుకోవడమే ఎరుక. ఈ యొక్క ఎరుకలో ఉండడానికి నీకు ఏ విధంగా నీ యొక్క జీవనాన్ని నిర్దేశం చేసుకుంటావో నువ్వే చేసుకోవాలి. దానికి సమయాన్ని ఎలా కేటాయించాలో నువ్వే నిర్ణయించుకోవాలి. ఇదంతా ప్రారంభంలో మనం తప్పక ఈ విధంగా ఉంటేనే మనము సాధనాపరులుగా ఉండగలుగుతాం. ఇది లేకపోతే మన సాధన అట్టడికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు మీరు ఈ విధానంలోంచి పక్కకు వచ్చి ఈ భౌతికములో మాయలో, అంటే అందరూ ఉన్నది అందులోనే, కానీ వ్యవహారంలో పడిపోయామనుకోండి, ఒక 9 రోజులు ఉన్నారు, 10వ రోజున నేను జ్ఞానం ఎరుకు తెలుసుకుందామంటే అది నీకు దూరం అయిపోద్దండి, మరుపు వచ్చేస్తుంది.
కావున ఎన్నడూ కూడా దీనికి సందు లేని విధంగానే మనం సాధనాపరులమై ఉండాలి. ఇదంతా ప్రారంభ స్థితి అభ్యాసం అండి. అలా ప్రయత్నపరులం అవుతూ చేస్తూ 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 ఉండగా మనలోకి జ్ఞానోదయం అనేది కలుగుతుంది. అంటే ఈ యొక్క ఆత్మ విచారణ అనేది స్వయంలోంచి పుడుతుందండి ఈ బోధ. బయట నుంచి కాదు. నీకు నీ లోపల నుంచే బోధ పుట్టేస్తుంది. ఏది చూసినా, ఎక్కడ చూసినా, దేన్ని చూసినా ఇది ఎంత సత్యమో, దీనిలో ఉన్న సత్యం ఏది? ఇది ఇంత అందంగా ఉండడానికి కారణం ఏదై ఉన్నది? లోపల ఉన్నటువంటి సత్య వస్తువు ఏమైదై ఉన్నది? ఇలా నీకు నువ్వే నిర్దేశం చేసేసుకో. ఇలా చేసుకునే సమయం వరకు మాత్రం ఒక క్రమ పద్ధతి పెట్టి ఇలా వచ్చిందనుకోండి, ఈ స్థితి కలిగిందనుకోండి, అప్పుడు మనలో వచ్చే లక్షణం ముఖ్యంగా ఏంటంటే రాగద్వేషాలు తొలగిపోతాయి. దేని యందు ప్రియత్వం ఉండదు, అప్రియత్వం ఉండదు, ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే తొలగిపోయినాయో అప్పుడు గుర్తించాలి. అప్పుడు ప్రత్యేకంగా శుభవాసనలు చేయకూడదు, అశుభవాసనలు ఎలానూ ఉండవు. శుభవాసనలు కూడా ప్రత్యేకంగా చేసే విధానం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు కనుక. కనుక ఈ సమయానికి ఇదే చేయాలి, ఆ సమయానికి అదే చేయాలనే దానికి తప్పకుండా అప్పుడు అతీతుడు అవుతావు. ఎందుకంటే ఆత్మ ఈ రెండింటికి అతీతమైనది. దీనికే చెప్తా చూడండి. ప్రారంభంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక బాలకుడు. వాడు ఈ వ్యవహారం అంతా చేసుకుంటూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళాలి, రావాలి, రోజు ఒక సమయానికి వెళ్ళడం, రావడం ఇదంతా జరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఒక తాతగారు ఉన్నారు. ఆయన మాత్రం మీరు స్కూల్కి వెళ్ళే టైంకి చక్కగా రోజు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ లేకపోతే టీవీ చూస్తున్నారు. అప్పుడు ఆ పిల్లాడంట, నేను కూడా ఈ పక్కన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుని చూస్తాను, నేను ఇంకా స్కూల్కి వెళ్ళను అని చెప్పితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, చదువుకోవాలి, అన్ని అవ్వాలి. మరి ఈ తాతగారు ఎందుకు కూర్చున్నారు అంటే, తాతగారికి అవన్నీ అయిపోయినాయి, ఉద్యోగం చేశారు, రిటైర్ అయిపోయారు, అన్ని అయిపోయినాయి. అవును, ఇప్పుడు ఆయనకి ఇంకా అవన్నీ చేయవలసిన అవసరం లేదు. అన్నిట్లో ఉన్న అనుభవం అంతా ఆయనకు వచ్చేసింది. ఆయన చేయవలసిందంతా చేసేసారు కనుక ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు అని చెప్తాం. కానీ ఆ పిల్లవాడు ఉంటానంటే మాత్రం ఒప్పుకో. ఇదే ముముక్షువుకిని పరిపూర్ణ జ్ఞానికి ఉన్న వ్యత్యాసం అండి. ముముక్షు అంటే ఇంకా మోక్షాన్ని అర్థించి కోరుతూ ఉన్నవాడు మాత్రం ప్రయాణం చెయ్యాలండి. తప్పకుండా శుభకర్మాచరణ చేసుకుంటూ ఆత్మోద్ధరణ కొరకు అన్ని నియంత్రణ చేసుకుంటూ వెళ్ళాలి. సాధనా మార్గం ఉండాలి, నియమాలు పాటించాలి, నిష్ఠగా ఉండాలి, అన్ని చేయాలి. కానీ ఎప్పుడైతే తనలోకి తాను బోధ వచ్చిందో, ఆత్మస్థితి అనేది తనకి తన అనుభవం అవుతుందో, అప్పుడు మాత్రం వారు ప్రత్యేకించి ఏమి చేయవలసిన అవసరం లేదు. ఏదొస్తే దాన్ని చేస్తాడు. చేసినా చెయ్యకపోయినా ఇది శుభము అశుభం అనే వ్యత్యాసమే లేదు. అన్నిటికీ అతీతం. అదే ఆత్మస్థితి అండి. ఈ అన్నిటికీ అతీతమైనది ఏదో అదే ఆత్మ, అదే ఆత్మస్థితి. కానీ వారిని చూసి సామాన్యులు మోసపోకూడదు. సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం ప్రయత్నపరులుగానే ఉండాలి. మహాశ్రేష్టమైనదియు సత్పురుషులచే సేవింపబడినదియు సదా శోకరహితమైనది అయినటువంటి ఆత్మపదమును శుభవాసనాయుక్తముకు బుద్ధిచే సాక్షాత్కరించుకును. ఆ పిమ్మట ఆ శుభవాసన కూడా త్యజించి కూటస్థ ఆత్మరూపమున స్థితిని పొంది ఉండుము అన్నారు. అంటే ఇది ఎటువంటిదండి అంటే, ఇది మహాశ్రేష్టము, గొప్పది, సత్పురుషుల చేత సేవింపబడినటువంటి మార్గం ఇది, శోకరహితము. అటువంటి ఈ ఆత్మ ప్రాప్తి మార్గము చూడండి, ఈ ఆత్మపదమును శుభవాసనాయుక్తమైన బుద్ధి చేత సదా దీన్ని ఆశ్రయిస్తూనే దాన్ని అనుభవంగా పొందాలి, సాక్షాత్కరించుకోవాలి. అప్పటి వరకు అలా మనం ప్రయత్నపరులమై ఉండాలి. అటు పిమ్మట ఏం చేయాలి? ఆ శుభవాసనలు కూడా త్యజించి విడిచిపెట్టి కూటస్థ ఆత్మరూపం అనమాట. అప్పుడు ఏమై ఉండాలి? ఆత్మనిష్ఠుడై ఉండాలి, కూటస్థములో ఉండాలి. కూటమి అంటే అన్ని కూడా ఏకమైపోయిన స్థితియే ఈ కూటస్థం. ఇంకా అక్కడ ఇన్ని లేవండి, ఉన్నది ఒక్కటే. అనేకం అనేది అక్కడ లేదు కనుక ఆ యొక్క కూటస్థుడు అని పేరు వచ్చింది భగవంతుడికి. అన్ని లయమైపోతే, అన్ని ఏకమైపోతే, అన్ని కలిసిపోతే, పరిపూర్ణమైపోతే ఏది ఉంటుందో అదే కూటస్థ స్థితి. ఇంకా అక్కడి నుంచి వాడు విడిపడవలసిన అవసరమే లేదు. ఆ స్థితి అందిన వాడు అసలు విడిపడనే పడగలడు. అందు నిశ్చలమవుతూ ఉంటాడు. ఆత్మనిష్ఠుడు అంటారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలో ఉంటాడు. ఇది మన యొక్క అనుభవంగా పొందాలి ఎప్పటికైనా. కనుక ఇంద్రియములన్నీ విషయాభిలాషి ఎందు
మిక్కిలి ఆరూఢములై ఐహిక సుఖములందే విశేషముగా వ్రాలుచున్నవి. వానిని పురుష ప్రయత్నముచే శీఘ్రముగా సంయమనమునొచ్చి మనస్సుని సమత్వముందింపము. కావున ఓ రామ, ఏం చేయాలి? సాధారణంగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఈ విషయాలు ఏందే రమిస్తూ ఉన్నాయి, భ్రమిస్తూ ఉన్నాయి, వాటిలోనే తిరుగుతూ ఉంటాయి. ఐహిక సుఖముల్ని విశేషముగా వాంఛిస్తూ ఉంటాయి. ఎలాగైతే తుమ్మెదలు ఆ భ్రమరాల ఆ పుష్పాల మీద రాలతాయో, అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా విషయాల మీద వాలిపోతూ ఉన్నాయి. ఏది చూస్తే దాన్ని, ఏది వింటే దాన్ని, ఇలా మనం ఆ ఇంద్రియాల యొక్క సంయమాన్ని కోల్పోయి ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? పురుష ప్రయత్నం చేత అన్నిటినీ సంయమనం చెయ్యాలి, ఏకం చెయ్యాలి. చేసి మనస్సుని సమత్వం పొందింపుము. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం అనేది చేకూరిందో అప్పుడే సమత్వ స్థితి వస్తుంది. కావున మరల ఎన్నటికి తిరిగి గ్రహింపకుండులాగున సంసార వాసనని త్యజించి వేచి ఉదార బుద్ధిచే శ్రమ సంతోషములను పూర్ణముగా గ్రహింపు అని చెప్పి వశిష్ఠుల వారు ఈ యొక్క ముముక్షు వ్యవహార ప్రకరణం అనేటువంటి దాన్ని ముగిస్తూ ఇలా చెప్తున్నారు. కావున ఓ రామ, ఎన్నటికీ కూడా మళ్ళీ మాయలో పడకూడదు. ఒక్కసారి వెలుగు వచ్చిందంటే మళ్ళీ చీకటి రాకూడదు అక్కడికి. అదండి, సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం ఉండని స్థితి రావాలి. అంటే ఆత్మానుభూతి స్థితి లభ్యమైన వాడికి వాళ్ళ ఆత్మ మరుగున పడడం అనేది ఎప్పటికీ జరగకూడదు. జరిగితే వాడికి పరిపూర్ణత్వం రాలేదని అర్థం. కావున ఈ విధముగా సంసార వాసనని త్యజించి వేసి ఉదార బుద్ధిచే శమము సంతోషాన్ని, క్షమా గుణాన్ని, సంతోషాన్ని ఎల్లప్పుడూ కూడా అనుభవించాలని చెబుతూ ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం ముముక్షు వ్యవహార ప్రకరణే పురుష ప్రయత్న వివరణనామా ద్వితీయోధ్యాయ పరిపూర్ణ. ఇలా ఈ విధంగా మనకి ఈ యొక్క వాల్మీకి మహర్షి యొక్క అంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ యొక్క వశిష్ఠ గీత రామాయణంలో అంతర్భాగం ఉంటుంది. ఈ వశిష్ఠ గీతలో ముముక్షు వ్యవహార ప్రకరణలో పురుష ప్రయత్నం అనే దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత క్రమంలో ఇప్పుడు మనము ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః శ్రీ వశిష్ఠ గీత అత తృతీయోధ్యాయ ప్రారంభించుకుంటాం. 3వ అధ్యాయం మోక్ష సాధన. ఈ 3వ అధ్యాయం పేరు ఈ ముముక్షు వ్యవహార ప్రకరణమే. అందులో అధ్యాయం మాత్రం 3వ అధ్యాయంలోకి వచ్చాము. ఇది మోక్ష సాధన. ఈ మోక్ష సాధనలో 1వ భాగంగా వివేక జనిత వైరాగ్యం యొక్క శ్రేష్టత్వం గురించి చెప్తున్నారు. మోక్ష సాధన ఎలా చేయాలో చెబుతూ మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు? వైరాగ్యం అనేది ఎలా శ్రేష్టత్వమో చెబుతూ, దేనిచే జీవుడు మరల ఈ సంసారమున జన్మింపడు మరణింపడు అట్టి పరమ సుఖమే నిర్వాణము అయ్యది కేవలము జ్ఞానము చేతనే లభించును. మొట్టమాట అసలు మోక్షం అంటే ఏంటో చెప్తున్నారు. నిర్వాణము, మోక్షానికి మరొక పేరు నిర్వాణ స్థితి. ఈ నిర్వాణ స్థితికి దానికి నిర్వచనం ఏం చెప్పారంటే, దేని చేత జీవుడు మరల ఈ సంసారములో జన్మింపడో, ఏ స్థితిని పొందడం ద్వారా మరల జన్మకు రావాల్సిన అగత్యం ఉండదో, మరణింపడో, ఎందుకంటే పుట్టుక లేదు కనుక మరణం కూడా ఉండదు. పుట్టాను అన్నవాడికి మరణం అండి, అసలు జన్మే లేని వాడికి మరణం కూడా లేదు. అంటే నేను పుట్టక ముందు ఉన్నాను, ఇప్పుడు జన్మతో ఉన్నాను, ఈ జన్మ పోయిన తర్వాత కూడా ఈ జన్మము నశించిన తర్వాత కూడా ఉంటాను. త్రికాలములు ఎందు నేను నిత్యము అని ఎవరైతే తెలుసుకుంటాడో, ఎవరైతే ఆ ఆనందమయత్వంలో ఉంటారో ఆ పరమ సుఖ స్థితిని నిర్వాణము అంటారు, నిర్వాణ సుఖము అంటారు. కావున ఇక్కడ ఈ యొక్క జన్మ పరంపరలు అనేవి లేవు అనమాట. నేను ఎప్పుడు నిత్యుణ్ణి, శాశ్వతమైన వాణ్ణి, నాకు నాశనమే లేదు. చూడండి ఎంత అభయస్థితో. అన్ని భయముల కంటే గొప్ప భయం మరి ఏమిటి అంటే భయమేనండి. మానవుడిని వెంటాడి పీడించేది ఏంటంటే, మిగతా అన్ని భయాలు ఉంటాయి కానీ అన్నింటికంటే గొప్ప భయం ఎక్కడ ఉంటుందంటే మృత్యు భయం. నేను చనిపోతానేమో అనే భయం ఉంటుందండి, ప్రతి ఒక్కడికి ఉంటుంది.
కావునే దానికోసం ఎన్నో జాగ్రత్తలు పడతాం. మనకి ఏది దుఃఖం వచ్చినా, ఏ యొక్క అనారోగ్యమైన ఏదైనా భయపడతాం. ఎందుకు భయపడతాం? చనిపోతామేమో అని ఒక భయం మన వెనకాల ఉంటుందండి తప్పనిసరిగా. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఎవరు దీన్ని జయించగలుగుతారు? అంటే ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను నిత్యుడినే అయ్యున్నాను. గతములో కూడా నేనున్నాను. అంటే ఈ యొక్క దేహం లేనప్పుడు కూడా నేనున్నాను. ఈ దేహం పోయిన తరువాత కూడా నేను ఉంటాను, ఉన్నాను. ఇది శాశ్వతము అని ఎవరైతే నిర్ణయించుకుంటారో, వాడు పొందే స్థితి ఏదైతే ఉంటుందో, వారు పొందే పరమానందం ఏదైతే ఉంటుందో, అట్టి స్థితిని నిర్వాణ స్థితి అంటారండి. ఇదొక నిర్వచనం అండి. కావున ఇది చెప్తూ జీవుడు సంసారము తరించుటకు జ్ఞానమే ప్రధానము ఉపాయం. తపో తపో దాన తీర్థాది ఉపాయములు పరంపరా సాధనములే అవునని చెప్పబడినది అన్నారు. ఇక్కడ జీవుడు తరించాలి అంటే ఉన్నతమైనటువంటి ఉపాయం ఏమిటి? అన్నింటికంటే గొప్పదైన ఉపాయం ఏమిటి అంటే జ్ఞానం సంపార్జనే, జ్ఞానమే. ఈ జ్ఞానం ఏమిటి? నేనంటే ఎవరో తెలుసుకోవడమే. నేనంటే ఆత్మ అనే దాని యొక్క స్థితి యొక్క అనుభవాన్ని పొందడమే జ్ఞానం అండి. తెలుసుకోవడం కూడా కాదు. కేవలం చెవులతో వినడము, నోటితో చెప్పడము, ఇదంతా జ్ఞానం అనే దానికి రాదండి. ఒక ప్రయత్నం అండి ఇదంతా. కానీ ఎవరైతే ఇది పరిపూర్ణమైనటువంటి అనుభవంతో ఉంటారో, పొందుతారో, తన్ని తాను ఆత్మగా అనుభవిస్తూ ఉంటారో అది జ్ఞానం అండి. ఆ అనుభవమే జ్ఞానం. కనుక జీవుడు సంసారం నుంచి తరించడానికి ఏకైకమైన ఉపాయం ఏంటంటే ఈ జ్ఞానమే. ఈ జ్ఞానము అనేటువంటి అనుభవం పొందడమే, ఈ ఆత్మస్థితి అనే అనుభవాన్ని పొందడమే ఏకైక ఉపాయం. ఇక మిగతా అన్ని రకాల ప్రయత్నాలు కూడా అంటే మనం చేస్తున్న ప్రయత్నాల్లో తపస్సు, దాన ధర్మాలు చేయటము, తీర్థయాత్రలు చేయటము, ఇవన్నీ కూడా మంచిదేనా అని మనం ప్రశ్నిస్తాం. చేయొచ్చు, చేయకూడదని ఏం కాదు. కానీ ఇవి పరంపరా సాధనలు. అంటే ఎప్పటికైనా సరే నిన్ను నీవు తెలుసుకోవడానికి ఉపయోగపడే విధానం ఏదైతే ఉందో, అంటే దాన్ని పొందడానికి కొద్దిగా సహాయం చేసే క్రియలే తప్ప యథార్థ క్రియలైతే మాత్రం కాదు. అది కూడా మనము ఉండవలసిన రీతిలో ఉండి చేస్తే అప్పుడు జ్ఞానం వస్తుందండి. తపస్సైనా, దానమైనా, తీర్థయాత్రలైనా. ఈ యొక్క ఆత్మ అహాన్ని తీసి, ఈ యొక్క దేహ అహాన్ని తీసి పక్కన పెట్టగలిగితేనే అవన్నీ ఫలిస్తాయి. అక్కడ కూడా నేను పలానా వ్యక్తిగానే ఉంటూ, ఆ వ్యక్తి ధర్మంలోనే చేస్తున్నాం అనుకోండి. నేను ఇంత తపస్సు చేశాను, ఎంత గొప్పగా నేను ఇన్ని గంటలు కూర్చుంటున్నాను. రోజుకు నేను 4 గంటలు ధ్యానం చేస్తాను గొప్పగా చెబుతాడు. ఇక్కడ 6 గంటలు కూర్చున్నా అని చెప్తాడు. ఎవరు కూర్చున్నారండి అంటే మళ్ళీ నేనే అంటాడు. ఏ నేను? అంటే ఈ నేనే. ఆ వ్యక్తికి సంబంధించి వాడి యొక్క భావన ఉంటుంది. అప్పుడేమవుతుందది? ఆ వ్యక్తికి సంబంధించి ఎప్పుడైతే అయిందో, అప్పుడు అది మళ్ళీ బంధక్రియ అయిపోతుంది. వాడు ఎంత తపస్సు చేసినా. వ్యక్తి భావన పోనంత వరకు బంధనాల్లోనే ఉంటాము. కానీ ఎప్పుడైతే వ్యక్తి భావన తొలుగుతుందో, ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు తపస్సు చేయాలంటే, ఈ వ్యక్తి భావన నిర్మూలన చేసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ఎందుకంటే చెప్తారు ఒకాయన, ధ్యానం అంటే జీవుడికి స్నానం అండి అంటారు. అంటే జీవుడికి పట్టిన మలినాన్ని వదిలిస్తే వాడు దేవుడే అవుతాడండి. కనుక ధ్యానం అంటే ఏంటి? ఆ జీవుడికి పట్టినటువంటి ఆ యొక్క కల్మషాన్నంతటిని కడిగేసుకోవడం కోసం ఉపయోగించాలి ధ్యానం. అంతేగాని ఆ జీవుడికి ఇంకా ప్రోద్బలం చేస్తూ పలానా వ్యక్తిగానే అది ఉన్నామనుకోండి, అప్పుడేమో ఇంకా అహంకారం పెరుగుద్ది. నేను ఇంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని ప్రదర్శన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడికి వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అలాగే దాన ధర్మాలు చేస్తారు చాలా వరకు. ఉన్నదాన్ని సద్వినియోగపరచడం అనేది గొప్ప విషయమే. నలుగురి నలుగురికి అందించడం అనేది మంచిదే. కానీ అప్పుడు కూడా వ్యక్తి భావనే ఉందనుకోండి. నేను పలానా వ్యక్తిని కనుక, నేను ఇంత గొప్పవాడిని కనుక నేను చెయ్యగలిగాను. కనుక ఈ దాన ధర్మాలు నేను ఇలా చేస్తున్నందుకు నా పేరు గొప్పగా చెప్పండి. లేకపోతే దాన్ని ఎక్కడో ఒక శిలాఫలకం మీద దాన్ని ముద్రించాలి అన్నట్టుగా చేశామనుకోండి. అదే మనల్ని మళ్ళీ భూమి మీద జన్మకు లాగుతుంది.
మనం లిఖించిన ఆ శిలాక్షరాలు ఉన్నంత వరకు భూమి మీద పడవలసిందే. కనుక యథార్థం తెలిసిన వాడు ఎవడో కూడా తమ పేరుని ఎక్కడా ముద్రించడానికి చూడడు. ఎందుకంటే దాన్ని ఏదో చిత్రీకరణ చేసి దాన్ని అలా ఉంచుకుంటే ఆ బంధం కూడా లాగుతుంది. ఈ విధంగా ఆలోచన చేసి దాన ధర్మాలనేవి వ్యక్తిగతంగానే చేశాడు అనుకోండి, అది బంధనాలే. కానీ ఆ దానం చేస్తూ కూడా భగవంతుని యొక్క సొత్తు ఇదంతా, నేను ఏది కాదై ఉన్నా, నేను ఆత్మస్వరూపమే, అందరిలో ఉన్నది అదే. కనుక అందరికీ దీంట్లో హక్కు ఉంది. కనుక ఎవరికి ఎప్పుడు దీని మీద హక్కు వస్తుందో వాళ్ళ దగ్గరికి ఇది చేరుతూ ఉంటుంది అంతే అన్నట్టుగా చేశాడు అనుకోండి యథేచ్ఛగా, వాడికి ఏ బంధనం లేదండి. అట్లా భావన లేకపోతే అది మళ్ళీ బంధనాన్నే కలిగిస్తుంది. దాని వల్ల వచ్చిన పాపమైన పుణ్యమైన అనుభవించవలసింది. అది అనుభవించడం కొరకైనా మళ్ళీ జన్మకు రావలసింది. అలాగే తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. ఇవి కూడా అందరూ చేయలేరు. అందరికీ ఇవి చేయడానికి అనుకూలం కాదు. కనుక అన్ని అనుకూలతలు ఉన్నవారు తీర్థయాత్రలు చేయొచ్చు, తప్పులేదు. కానీ అవి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు జ్ఞానవంతులయ్యే ఉండగలిగితేనే, అది తమ యొక్క స్థితిని తమకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడితేనే ఆ తీర్థయాత్రలు మనకు ఉపకరిస్తాయి. అక్కడ ఉన్నటువంటి పవిత్రత అంతా కూడా ఎంతమంది మహానుభావులు అక్కడ తపస్సు చేస్తేనో కలిగినట్టు పవిత్రత అది. కనుక అచ్చోటులో మనం కూడా మనం తెలుసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళడం కోసం ప్రయత్నించాలి తప్ప, ఆ తీర్థయాత్రలు నేను కనుక చేస్తున్నాను, నేను పలానా వ్యక్తిని కనుక నేను ఇన్ని రోజులు ఇలా చేయగలిగాను అన్నట్టుగా దాని ప్రదర్శన కొరకు చేశాం అనుకోండి, అది కూడా గొప్పతనంగా తీసుకున్నాం అనుకోండి, అవి బంధనాలు అయిపోతాయి. కనుక ఏ స్త్రీలు అయినా సరే జ్ఞానం తత్వం ఉండాలండి, ఆత్మ ఎరుకు ఉండాలి, ఆత్మను ఉద్ధరించేటువంటి విధానం ఉండాలి. అదే శ్రేయస్సు, శ్రేయోదాయకం అండి. దాన్ని పట్టుకోవాలి. అది తప్పితే మిగతా అన్ని బంధకర్మలే అవుతాయి. కనుక ఈ తీర్థాది ఉపాయాలన్నీ కూడా పరంపరా సాధనలు, అంతే మనల్ని ఆ వైపు నెట్టడం కోసం ఉపయోగిస్తే తప్ప యథార్థ సాధన ఏంటంటే జ్ఞాన సాధనే. మొట్టమొదట రాజులకు ఉపదేశించుటచే లేక విద్యల్లో శ్రేష్టమైనదొకటచే రాజ విద్య అని పిలువబడినటువంటి ఈ ఉత్తమమైనట్టి మహారహస్యమైనటువంటి అధ్యాత్మ జ్ఞానమును పూర్వము రాజులెరిగి పూర్ణముగా దుఃఖరాహిత్యం పొందిరి అని చెప్పారు. ఇదే అర్థాన్ని ఇచ్చే శ్లోకం మనకి భగవద్గీతలో ఉందండి. రాజ విద్య రాజగుహ్య యోగం. ఇది చాలా రహస్యం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యం అనే శ్లోకం ద్వారా మనకి ఆ విద్య యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేశారు భగవాన్ శ్రీకృష్ణుడు. ఇలా మనకి ఈ యొక్క వశిష్ఠ గీతలోను భగవద్గీతలో సారూప్యం ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క జగత్తులో మొట్టమొదట ఈ యొక్క యోగ వాసిష్టమే ముందుగా ఆవిర్భవించిందండి. వశిష్ఠుల వారే శ్రీరాముల వారికి చెప్పారు. తరువాత కాలంలోని ఇది త్రేతాయుగము నాటైతే ద్వాపర యుగము నాడు, మళ్ళా ద్వాపర యుగ అంతములో శ్రీకృష్ణ భగవాను చేత అర్జునుడికి ఉపదేశింపబడినది భగవద్గీత. కానీ ఈ రెండింటికి చాలా చోట్ల సారూప్యం ఉంటుంది నిరూపణ చేసుకోగలిగితే. కావున ఇంకెప్పుడో ఒక యుగం తర్వాత చెప్పబోయే భగవద్గీత శ్లోకాలు ఉన్నది ఉన్నట్టుగా యోగ వాసిష్టములో ఉండడం కూడా చూస్తాము. ఇంచుమించు ఇప్పుడు ఈ శ్లోకం కూడా అదే శ్లోకం. కావున ఇక్కడ ఏం చెప్తారంటే వశిష్ఠుల వారు మొట్టమొదట రాజునికి ఉపదేశించారంటండి ఈ విద్యని. రాజవిద్య అన్నారు. లేదా అందువల్లైనా రాజవిద్య అని ఉండొచ్చు, లేదా విద్యలన్నింటిలో గొప్పది. ఎందుకంటే అందరిలో గొప్పవాడెవడు అంటే ఒక నాయకుడిని చూపిస్తాం, అంటే ఒక రాజు. అందరికంటే ఒక నాయకుడు గొప్పవాడు, వాడే రాజు అండి. అలాగే విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏదో అదే రాజవిద్య. విద్యానం అధ్యాత్మ విద్య అన్నారు. కావున అన్ని విద్యల్లో గొప్పదైనటువంటి ఈ విద్యనే రాజవిద్య అంటారు. ఈ ఆధ్యాత్మిక విద్యని రాజవిద్య అని పిలువబడిన ఈ ఉత్తమమైనటువంటి, అదే విధంగా ఉత్తమత్వమే కాదండి, ఇది అతి గోప్యమైనది, అంటే రహస్యం. ఎప్పుడు విలువైనది ఏదైనా సరే రహస్యంగానే ఉంచబడదు. విలువ లేని దాన్ని మనము అది బహిర్గతం చేస్తాం తప్ప, విలువైనది ఏదైనా సరే దాచుకునే అలవాటు అందరికీ ఉంటుందండి. అలాగే విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి రాజ విద్య అయినటువంటి అధ్యాత్మ విద్య రహస్యం, పరమ గోప్యమటండి. యథార్థంగా చెప్పాలంటే ఒక గురువు తన ప్రియ శిష్యుడికి మాత్రమే చాలా గుప్తంగా బోధించే విద్య.
రహస్యంగా రెండో వాళ్ళకి తెలియకుండా చేసేటటువంటి ఇచ్చేది రహస్యమైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానమును పూర్వము రాజులు ఎరిగి మొట్టమొదట పూర్ణముగా దుఃఖరాహిత్యాన్ని పొందారు. ఈ విద్యను రాజులు తెలుసుకుని రాజర్షులయ్యారు. వాళ్ళు చక్రవర్తులయ్యి రాజ్యాన్ని పరిపాలిస్తూ భోగాల మధ్య ఉంటూ కూడా ఈ ఆధ్యాత్మ జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మ విద్య గొప్పతనాన్ని తెలుసుకుని దీన్ని అభ్యాసం చేసి వాళ్ళు రాజత్వంలోంచి ఋషిత్వాన్ని పొందారు. వాళ్ళు రాజర్షులయ్యారు. అదే విధంగా మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ విద్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే వాడు మానవుడు అనిపించుకుంటాడు. అయితే శత్రునాశకుడుగో రామచంద్ర, అత్యంత నిర్మలమగు నీ యొక్క మనస్సునందు కారణము లేకుండానే పవిత్రమై మనోహరమైనటువంటి వైరాగ్యం ఉదయించింది. అది చాలా గొప్ప విషయం, సుదినం ఇది అన్నారు ఆయన. ఎందుకంటే ఎంతో మందికి వైరాగ్యం ఉండొచ్చు, కానీ వారి వారి వైరాగ్యాలకు కారణాలు ఉంటాయండి. అంటే ఏదో వాళ్ళ మనసుకి గాయం అయితే, అంటే బాధ రావడము, ఏదైనా దుఃఖాలు రావడము, లేదా నా అనుకున్న వాళ్ళని ఎవరినైనా ఎడబాయటం వల్ల, సంపదలు కోల్పోవడం వల్ల, ఇలా రకరకాల అనారోగ్యాల వల్ల, ఇలా అప్పుడప్పుడు మనిషికి వైరాగ్యాలు రావటం చూస్తాం, వస్తుంది కూడా. కానీ అవన్నీ కూడా తాత్కాలిక వైరాగ్యాలండి. ఎందుకంటే చెప్తారు ఆ వైరాగ్యాలు, కొన్ని వైరాగ్యాలు చెప్పేటప్పుడు శ్మశాన వైరాగ్యం కూడా చెప్తారు. అంటే ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని కూడా కొంతమంది వెళ్ళి అక్కడ క్రియలు అయ్యే వరకు, అక్కడ దహన కార్యక్రమాలు అయ్యే వరకు కూడా వెళతారండి. అక్కడి వరకే, అంతకుమించి అతనికి ఏమీ తోడ్పాటు చేయలేరు. సరే, అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కొద్ది మాత్రం విచక్షణ ఉన్నా సరే ఒక్క క్షణం ఆలోచించుకోవాలట. ఈ దహన కర్మక్రియల్లో పాల్గొనడానికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి వాళ్ళ మనసుకు ఒక ఆలోచన రావాలి. ఇవాళ మనతో పాటు సహచరుడుగా ఉన్న వీడి యొక్క దేహాన్ని వీడిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇలా దహనం చేస్తున్నామే, రేపొద్దున్న నేను కూడా ఇంతే కదా, మన పరిస్థితి కూడా ఇంతే కదా. అంటే జన్మంటే ఇంతేనా? ఇంతకాలం ఎంతో ఆర్భాటంగా బతికేమే, ఎక్కడో రాజమందిరాల లాంటి గొప్ప గొప్ప గృహాల్లో బతికేమే, ఈ దేహాన్ని ఎన్నిటితోటో కప్పి ఆచ్ఛాదనపరంగా ఉంచేమే, ఈనాడు ఏమీ లేదే, ఇంతే కదా జీవితం అంటే అని ఒక భావన అక్కడ పుట్టాలండి. పుట్టి కొద్దిసేపు అయినా కనీసం వాళ్ళకి ఆ నిమిషంలో ఒక గంట ఉన్నా వాడు కాస్త వైరాగ్యవంతుడు అయ్యాడు అనుకోవడానికి ఒక అర్హత వస్తుంది. అది ఉండకపోయినా కనీసం శ్మశాన వైరాగ్యం అన్నారండి. కానీ నేటి కాలంలో ఆ సమయంలో కూడా వైరాగ్యం రావటం లేదండి మనిషికి. ఇది చాలా దౌర్భాగ్యం అండి. ఇంక వాళ్ళ విచక్షణ ఎప్పుడు మేలుకుంటుందండి? అసలు అటువంటి సమయంలో కూడా తన యొక్క యథార్థ తత్వం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతే వాడు అసలు మనిషిగా అసలు ఏం ముద్రించుకుంటాడు? గమనించండి, ఇవాళ మనం బయట భౌతిక ప్రపంచ విషయాన్ని ఒకసారి గమనిస్తే అటువంటి సందర్భాల్లో కూడా మనిషి చాలా భోగలాలసత్వంతో ఉంటున్నాడు. ఇవాళ వాడు పోతే పోయాడు, మనం ఉన్నాం కదా అన్నట్టే ఉంటున్నాడు తప్ప రేపొద్దున మన పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకునేవాళ్ళు లేదండి. సరే, అలా వచ్చింది అనుకోండి, కనీసం శ్మశానం ద్వారా ఆ వైరాగ్యం వాడికి తాత్కాలికం కలిగినా అది ఒక గంటో 2 గంటలు వాడి ఇంటికి వచ్చాక పోతుందట మళ్ళీ. అలా కలగకపోతే ఇంకంతకంటే ఏమి చేయలేం. కానీ అలా వస్తుంది. అలాగే ప్రసూత వైరాగ్యం అంటే ఒక స్త్రీ తన ఒక ప్రసూతి సమయంలో, ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలా వేదన పడుతుంది. ఆ వేదన సమయంలో ఈ జన్మ ఎందుకు అనే భావన వస్తుంది. కానీ తదుపరి వెంటనే మళ్ళీ మర్చిపోతాం. ఇవన్నీ తాత్కాలిక వైరాగ్యాలండి. ఇవి ఎలా వచ్చినాయి అలాగే పోతాయి. వస్తాయండి, కొద్దిసేపు ఉంటాయి, పోతాయి. కానీ కారణం అంటే దుఃఖాలు వచ్చినప్పుడు కొంతమందికి వైరాగ్యం వస్తుంది, అది కొంతకాలం ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీరాముడికి వచ్చిన వైరాగ్యానికి వీటికి ఏమీ సంబంధం లేదు. అసలు శ్రీరాముడికి దుఃఖం రాలేదు, బాధ లేదు, అతనికి ఏది వేదన లేదు, అన్ని భోగాల మధ్య ఉన్నాడు. ఆయన కొరత లేని జీవనం, కానీ వైరాగ్యవంతుడయ్యాడు. ఇదండి గొప్ప విషయం. కారణ వైరాగ్యం అంటారు. వీళ్ళు కారణ జన్ములండి ఇలా అనేవాళ్ళు. ఏ కారణం లేకుండానే వాళ్ళు వైరాగ్యాన్ని పొందుతున్నారంటే, వైరాగ్య భావనతో ఉన్నారంటే గుర్తించండి. మన బిడ్డల్లో కూడా ఎవరైనా ఇలా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు గుర్తించి ప్రోత్సహించాలి.
అంతేగాని ఇది నీకు తగదు, ఇది వద్దు, మనం చేసేది అదేనండి. వాళ్ళని బతుకు వైపు లాగుతూ ఉంటాం. కానీ ఇక్కడ శ్రీరాముడి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే చాలా పవిత్రమైనది. కారణము లేని వైరాగ్యం వచ్చిందండి. మళ్ళీ మనకి కలియుగములో ఈ విధంగా సిద్ధార్థుడు కలిగింది. ఆయనే బుద్ధుడయ్యాడండి. కావున ఓ రామ, ఇది మహాపవిత్రమైనది. ఈ కారణము లేని వైరాగ్యం అనేది మహాపవిత్రమైనది, మనోహరమైనటువంటిది ఈ యొక్క వైరాగ్యం. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి శ్రీరాముని యొక్క స్థితికి వశిష్ఠుల వారే చాలా ఆనందపడుతూ ఇలా చెప్తారు. బీభత్సమైన విషయమును చూచినచో ఎవరికి వైరాగ్యము కలగకుండాను, కానీ సత్పురుషులకు వివేకం వల్లనే ఉత్తమ వైరాగ్యం కలుగుచున్నది. కావున ఏదైనా జరగరాని విషయం, ఏదైనా బీభత్సమైన విషయం చూస్తే ఎవరికైనా వైరాగ్యం రావడం అనేది పరిపాటి. కానీ సత్పురుషులకి ఏమీ లేకపోయినా కేవలం వివేకం వల్ల, విచక్షణ వల్ల, తమలోకి వచ్చినటువంటి తమకు తాముగా తెలుసుకునే బోధ వల్ల ఈ యొక్క వైరాగ్యం కలుగుతున్నది. కావున దుఃఖానుభవాది అంటే నిమిత్తము లేకుండా కేవలం వివేకం వల్లనే ఎవరికి వైరాగ్యం జనించునో వారే మహాత్ములు, మహాప్రజ్ఞావంతులు కాగలుగుతారు. అట్టి వారి యొక్క మనస్సు వినిర్మలముగా, చాలా నిర్మలంగా ఉంటుంది. కావున ఏ కారణము లేకుండా వచ్చేటువంటి వైరాగ్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మహాత్ములు అవుతారు. అకారణ వైరాగ్యం, వివేకం ద్వారా మాత్రమే కలిగే వైరాగ్యం చాలా గొప్పది. దానివల్ల మనస్సు పవిత్రమవుతుంది. ఈ సంసారం యొక్క రచనను వివేకము చే బాగుగా విచారించి ఎవరైతే వైరాగ్యమును పొందుదురో అట్టి వారి ఉత్తమ పురుషులు అవుతారు. కనుక దీంట్లో ఉండేటువంటి యథార్థ తత్వాన్ని ఎవరైతే గుర్తిస్తాడో వాడు పొందే వైరాగ్యమే అన్నింటికంటే గొప్ప వైరాగ్యం అని చెబుతూ, స్వవివేకముచే ఈ జగత్తునంతను మరల విచారించి ఈ సమస్త బాహ్య దృశ్యమును అభ్యంతర దేహేంద్రియ మనోబుద్ధ్యాలను ఇంద్రజాలం వలె నిత్యగా ఎరింగి బలాత్కారముగా వానన్నింటినీ కూడా త్యజించి వేయవలను. కావున స్వవివేకం ఎవరు ఒక బోధ కాదండి, మనకి పుట్టినటువంటి వివేకం ఏదైతే ఉందో ఆ వివేకంతో ఈ జగత్తుని మరల విచారించాలని. అసలు మనసుని అటువైపు పెడితే విచారణ చేయటానికి ఎందుకు ఉండదండి? అన్ని చూసేవన్నీ అవే. ప్రతి దాంట్లోనూ కూడా ఒక నూతనత్వం ఉంది. అప్పుడే మళ్ళీ అది వెంటనే జీర్ణత్వాన్ని పొందుతుంది. అంటే ఇప్పుడు పుట్టిందండి అంటే కొన్ని రోజులకి అది మళ్ళీ లయమైపోతుంది. ఇవాళ కొత్త నీరు వచ్చిందండి అంటే రేపు పాత నీరంతా ముందుకెళ్ళిపోతుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ప్రతి దాంట్లోనూ కూడా మనం ఈ సత్యాన్ని గుర్తించవచ్చు. ఇవాళ నవీనంగా ఉంది ఏంటంటే రేపొద్దున్న అది పనికి రాకుండా అయిపోయింది. ఇవాళ గుమగుమలాడేటువంటి సుగంధంతో ఉన్నటువంటి వస్తువు రేపొద్దున అసహించుకునేటువంటి విధానంలోకి వెళ్ళిపోతుంది, మలిన వాసనతో ఉంటుంది. అంటే ఏంటి, ప్రతిదీ కూడా పరిణామంలో ప్రతిదీ కూడా మారిపోతూ ఉన్నాయి. కనుక ఇందులో ఏది కూడా నిత్యము లేదు, శాశ్వతము లేదు. అలాగే ఇవాళ సుఖం వచ్చిందంటే రేపొద్దున మన కోసం పక్కన కూర్చుని ఉంటుంది ఇంకో దుఃఖం. ఇవాళ భోగం వచ్చిందంటే రేపొద్దున రోగం ఉందండి పక్కన. భోగాలు పాల్పడితే రోగాలు తప్పవు. ఇది అందరూ చెప్పే విషయమే, మనకి తెలిసిన విషయమే. దీన్ని విమర్శ చేసుకుంటాం. ఇవాళ మనం ఇలాంటి తింటూ తింటున్నాం కనుక మనకి ఇవన్నీ వస్తున్నాయి, లేకపోతే పూర్వం ఇలా ఉండేది కాదు, ఇవన్నీ అనుకునే విషయాలే. కానీ అసలు దాంట్లో ఉన్న సత్యం అనేది గుర్తించలేకపోతుంది. ఇది గమనించుకోవట్లేదు. ప్రతిదీ ఇంతే కదా, ఏదైనా ఇంతే కదా. మన ముందు తరాల వాళ్ళు కూడా మనలానే వాళ్ళు జీవించారు, మనలానే నివసించారు. వాళ్ళు కూడా వాళ్ళ గృహాలని వాటిని ఎప్పుడు ఉంటాయన్నట్టుగా నిర్మాణం చేసుకున్నారు. ఇవాళ ఒక జీర్ణావస్థకు వచ్చినటువంటి గృహముని నువ్వేం చేస్తావు, అది పాడైపోయిందని చెప్పి కనీసం ఒక ఆలోచన కూడా లేకుండా దాన్ని పక్కకు నెట్టేసి ఇంకో కొత్త నవీనంగా గృహాన్ని నిర్మించుకుంటావు. నువ్వు ఇది కట్టుకున్నప్పుడు దీన్ని ఎంతో గొప్పదిగా తలుస్తావు, దానికి ఎక్కడ ఏమి హాని రాకుండా చూసుకుంటావు. మరి ఒకప్పుడు మన ముందు తరాల వాళ్ళు కూడా దాన్ని అదే విధంగా కట్టుంటారు కదా, అదే భావన నిర్మాణం చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు దాన్ని మనము ఏమీ ఆలోచన లేకుండా దాన్ని పాడైపోయిందని పక్కకు తీసేస్తాం. రేపొద్దున్న మనం కట్టుకున్న రాజమందిరం కూడా అంతే కదా. అలానే మనం అనుకునే గొప్పదనుకుని ఏదైనా సరే ప్రతిదీ కూడా క్రమంగా మార్పులకయ్యి ఏది కూడా మళ్ళీ స్థిరంగా ఉండేది ఏదీ లేదు. అన్ని మార్పులు పొందుతూనే ఉంటాయి, చివరికి నాశనం వైపు వెళ్ళిపోతాయి.
ఒకప్పుడు నేను చెప్పిందే మాట అంటావు, రేపొద్దున అందరూ చెప్పింది నేను వినాలి. ఇలా ఉంటుందండి పరిస్థితి. కానీ జ్ఞాని ముందుగానే గుర్తిస్తాడు ఇవన్నీ. తనకి ఎందులోనూ స్థిరత్వము లేదు. ఏది నిత్యం కాదు, సత్యం కాదు, యథార్థం కాదు. కనుక ఎప్పుడు ఏది వచ్చినా దాన్ని పూర్తిగా నమ్మడు. ఉన్న దాంతో ఉన్నట్టుగా వ్యవహారం అయితే చేస్తాడు తప్ప, నమ్మకం అయితే లేదు. దాన్ని విశ్వసించడు. దేన్ని విశ్వసిస్తాడు మరి? ఆత్మనే విశ్వసిస్తాడు. ఎప్పుడు మార్పు లేనిదేదో దాన్ని పట్టుకుంటాడు. ఏది సత్యమైందో దాన్ని పట్టుకుంటాడు. ఏది యథార్థమై ఉన్నదో దాన్ని పట్టుకుంటాడు. కనుక ఇవన్నీ మార్పునికి లోనైపోయి ఒకవేళ అటు ఇటుగా అయిపోతున్నా నశించినది ఒకటి ఉందండి వీటిల్లో అన్నిటిలోను. అది పట్టుకుంటాడు. దాన్ని గుర్తిస్తాడు. అది వివేకవంతుడి యొక్క లక్షణం. ఆ తత్వాన్ని పట్టుకుంటాడు. కావున ఈ విధంగా తెలుసుకోగలిగి ఉండాలి. శ్మశానమును ఆపత్తిని దీనత్వమును చూచి ఎవడు వైరాగ్యమును పొందకుండును. కానీ స్వతహా వివేకము చేయగలుగు వైరాగ్యమే ఉత్తమమైనది, శ్రేయోదాయకమైనది. ఎందుకంటే ఆ వైరాగ్యాలన్నీ వస్తాయి పోతాయి. శ్మశాన వైరాగ్యం, ఆపదల వల్ల వచ్చే వైరాగ్యం, దీనత్వం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా వస్తుంది. కానీ వాటన్నింటికంటే కూడా వివేకం వల్ల వచ్చిన వైరాగ్యమే గొప్పదండి, ఉత్తమం అండి ఎవరికైనా. ఓ రామచంద్ర, స్వాభావికమగు గొప్ప వైరాగ్యమును నీవు లెస్సగా పొందినావు. అందుచే బీజమునకు మెత్తటి స్థలం వలె నీవు జ్ఞానసారమగు ఆత్మ విద్యకు అర్హుడు ఉన్నావు అన్నారు ఇక్కడ. ఇప్పుడు నీకు ఎందుకంటే ఎలా వచ్చింది? స్వాభావికమైన వైరాగ్యం వచ్చి ఉంది కనుక నీ హృదయం ఎలా ఉందంటే, గింజ వేయటానికి ఎలా అయితే క్షేత్రాన్ని దున్ని అదునుగా తయారు చేస్తాం చక్కగా. చూడండి, ఇప్పుడు వరి నాట్లు వేయాలి అంటే దాన్ని చక్కగా ముందు దున్నుతారు, మళ్ళీ నీళ్లు పెడతారు, దమ్ము చేస్తారు, చివరికి దాన్ని మెత్తని దానిని తయారు చేసి చివరికి దాన్ని అలా అంటితే అంటుకుపోయేలా తయారు చేస్తారు. నాటు వేసాము అంటారు, కేవలం అలా గుచ్చుతారంతే, అది వెంటనే అంటుకుంటుంది. ఎందువల్ల అంటే ఆ క్షేత్రాన్ని ముందు అలా తయారు చేస్తారు. అలా తయారు కాకుండా కేవలం ముందు ఒక ఒక నేల, గట్టి నేలలో తీసుకెళ్లి మీరు గొప్ప గింజలు అంటే విత్తనాలు మంచివి తీసుకెళ్లి జల్లేశారు, ఏం మొలుస్తాయండి? ఏమి మొలకలెత్తు. అలాగే జ్ఞాన బీజం అంకురించాలన్నా, జ్ఞాన బీజాన్ని నాటడానికి పవిత్రమైన హృదయ స్థానం కావాలండి. ఇటువంటి వివేకము చేత కలిగినట్టు వైరాగ్యంతో కూడినటువంటి హృదయం కావాలి. కనుక నీ హృదయం ఇప్పుడు అలా ఉంది రామా. మెత్తటి స్థలం వల్ల నీవు జ్ఞానసారము ఆత్మ విద్యకు అర్హుడవై ఉన్నావు. ఇదేనంటండి అర్హత. ఎవరైనా సరే దాన్ని తీసుకోవాలంటే ఇక్కడ మృదుత్వం రావాలండి. ఆ హృదయం అంతా పవిత్రమైపోయి అక్కడ మృదు స్థితి రావాలి. అప్పుడే అక్కడ జ్ఞాన బీజాలు అంటుతాయండి. అందుకే ఇటువంటి జ్ఞాన విద్య, ఆధ్యాత్మిక ఆత్మ విద్య మరి నువ్వు ఎంత గొప్పదిగా భావించినా కొద్ది మంది మాత్రమే సేకరించగలుగుతారు. ఎందువల్ల అంటే అది విద్య యొక్క అది చిన్నతనం కాదండి, అది తీసుకునేవాడికి అర్హత లేకపోవడం వల్ల. అటువంటి ఆత్మ విద్యను తీసుకోగలుగుతున్నాం, ప్రియంగా లోపలికి తెచ్చుకోగలుగుతున్నాం అంటే మనం చాలా అదృష్టవంతులం అండి. అంతో ఎంతో మనకి ఇంత అర్హత ఉంది అని తెలుసుకోవాలి. లేకపోతే అసలు దీన్ని చెవిని కూడా పెట్టలేమండి. అసలు వెటకారంగా ఉంటుంది. తీసుకున్నా సరే దాన్ని ఒకవేళ చెవులోంచి తీసుకున్నా మళ్ళీ ఈ చెవి నుంచి పక్కకు పడే తప్ప దాని లోపలికి మాత్రం స్వీకరించలేదు. అసలు ఆ మనసు అక్కడ కుదురుగా నిలవదండి. కానీ ఆత్మ విద్యని, ఆధ్యాత్మిక విద్యని, జ్ఞానాన్ని ఎవరైతే ప్రియంగా గ్రోలుతున్నారో వాడు అర్హుడై ఉన్నాడని అర్థం అండి. కావున ఓ రామ, నీవు అర్హతను పొంది ఉన్నావు. సర్వజీవులకు ప్రభువును సర్వేశ్వరుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వలనే నీ వంటి మనుషుల యొక్క శుభబుద్ధి వివేకం వైపునకు పరిగెట్టుచున్నది. కావున ఆ యొక్క ఎందుకు ఈ అనుగ్రహం? ఎందుకంటే ఆ ప్రభువు యొక్క అనుగ్రహం, ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలండి స్థితి చేకూరాలంటే. కావున సర్వజీవులకు ప్రభువు సర్వేశ్వరుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వలనే నీ వంటి మనుషుల యొక్క శుభబుద్ధి వివేకం వైపునకు పరిగెడుచున్నది అన్నారు. ఎందుకంటే మన ప్రయత్నం అంతా ఒక ఎత్తైతే అటువైపు నుంచి ఆత్మ యొక్క అనుగ్రహం కూడా ఉండాలండి, పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే సతతం నిరంతరము ఎవడైతే నన్ను భజిస్తాడో, కీర్తిస్తాడో వాడికి నేను ఈ జ్ఞాన విద్యనిస్తానని చెప్పారు దదామి బుద్ధియో భగవద్గీత.
కావున నిరంతరం మన అదే విధానంలో ఉంటే తప్పకుండా పరమాత్మ అనుగ్రహం మన మీద పడుతుందండి. ఆ అనుగ్రహం పడడం వల్లే మనకి ఇటువంటి వైరాగ్యము, వివేకము జనిస్తాయి. ఆ అనుగ్రహం లేకపోతే మనమెంత ప్రయత్నించినా వైరాగ్యం సిద్ధించదు. కనుక నువ్వు నిరంతరము అదే ధ్యాసలో ఎప్పుడైతే తత్పరుడవై ఉంటావో అప్పుడే నీకు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంపై ఏనమాము పయాంతితే అన్నారు. అంటే ఏంటి? ఎవడైతే నన్నే భజిస్తూ, నన్నే కీర్తిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నన్ను గురించే చెప్పుకుంటూ ఉంటాడో వాడికి నేనిచ్చే బహుమానం దదామి బుద్ధి యోగం అన్నారు. అలాంటి బుద్ధి యోగమే మనము కోరుకోవాలి. అది పరమాత్మ అనుగ్రహం వల్ల ఇస్తుంది. కావున గొప్ప పుణ్యకర్మల చేతను, తపస్సు చేతను, ఇంద్రియాదుల నియమము చేతను, దానము చేతను, తీర్థయాత్రల చేతను, చిరకాల వివేకము చేతను పాపము క్షయింప కాకతాళీయముగా మనుజుని యొక్క బుద్ధి పరమార్థ విచారణ ఎందు ప్రవర్తన చెయ్యును. ఈ పరమార్థమ విచారణ అనే దాన్ని పట్టుకోవాలంటే ముందు మనం పొందవలసిన అర్హతలు చాలా ఉన్నాయి. మనం చేయవలసినటువంటి విధి విధానాలు చాలా ఉన్నాయి. ఈ జన్మలోనో, గత జన్మలోనో కొన్ని చేసి ఉంటేనే ఈ వైపుకు రాగలుగుతాం. ఈ జ్ఞానం వైపుకి. ఏమిటి అంటే గొప్ప పుణ్య కార్యాలు చేసినందువల్లో, లేదా తపస్సు చేయడం వల్ల, ఇంద్రియాలను నియమించుకోవడం, దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, చిరకాలము ఈ యొక్క వివేకం అనేది అది అభ్యాసం చేయటం. ఇలా చెయ్యగా ఎప్పుడైతే మనసులో ఉన్న పాపము హరిస్తుందో, క్షయిస్తుందో అప్పుడు తెలుస్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఉండేటువంటి ఆ ప్రియత్వ భావన కలుగుతుందో అప్పుడు విరక్తి, వైరాగ్య భావం సిద్ధిస్తుందండి. కావున అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞాన విచారణ యందు ప్రవర్తన జరుగుతుంది. అప్పుడు మనకి అదే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అతి ప్రియంగా అనిపిస్తుంది. అదే గుర్తండి మనకు అర్హత కలగటానికి. దాన్ని ప్రియంగా తీసుకుంటున్నామా? ఆర్తిగా తీసుకుంటున్నామా? అన్నదే గొప్ప విషయం. అది ఎంతో కాలం మనం చేసే ప్రయత్నాల వల్ల సాధ్యపడేది. జనులు ఎంతవరకు పరమాత్మ పదమును కాంచకుందురో అంతవరకును భోగ సాధన క్రియా తత్పరులే చక్రం వలె తిప్పేటువంటి రాగద్వేషాదులచే ఆవరింపబడిన వారే ఈ సంసారమును తిరుగాడుతూ ఉంటారు. కావున జనులు ఎప్పటి వరకైతే పరమాత్మ పదమును కాంచకుందురు అంటే ఆత్మస్థితి అనుభవానికి రాదో అంతవరకు కూడా భోగ సాధన క్రియా తత్పరులతోటే ఉంటారు. నిరంతరము ఏదో క్రియలో తత్పరతో ఉంటూ రాగద్వేషాలతో నియంత్రించబడినటువంటి వారే ఈ సంసారమునే తిరుగాడుతూ ఉంటారు. ఇలా ఉన్నంత కాలం మనము ఏం చేయాలి? ఈ భావాలు మనలోకి వస్తున్నాయంటే మనం ఇంకా సూక్ష్మంలోకి వెళ్తూ ఉండాలి. నెమ్మదిగా ఆ శుభవాసనల వైపే నడుస్తూ ఉండాలి. ఈ ప్రపంచమును వివేక బుద్ధిచే ఉన్నది ఉన్నట్టుగా అసద్రూపముగా దుఃఖమయముగా ఎరింగి దృశ్య ప్రపంచమయమగు బుద్ధిని వదిలి వివేకవంతులైన జనులు కట్టుకంబము నుండి విడువడిన గజము వలె తమ అభీష్ట స్థానమును జన్నట్లు సంసార బంధన రహితులై పరబ్రహ్మను పొందుతున్నారు అన్నారు. కావున ఈ ప్రపంచము ఎవరైతే వివేక బుద్ధి చేత ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారు, విచక్షణ చేత, విచారణ చేత. మనం ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నాం? అవాస్తవంగా తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకునేటువంటి తెలివి యథార్థమైనది కాదు. ఎందుకంటే మనకు తెలిసిందల్లా లేనిదాన్ని ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ కనిపించే దాన్ని అంతటినీ కూడా సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం. ఎప్పుడు ఇలానే ఉంటాం అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ అది అబద్ధం. అసత్యమునందు నమ్మకంతో ఉన్నాం. కావున ఎవరైతే వివేక బుద్ధిచే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటారో, అలా గ్రహిస్తారో, ఇందులో ఉన్న సత్యత్వము ఎంతవరకు మన నమ్మకము ఎంతవరకు సత్యం కాదో తెలుసుకుంటారో, ఈ దృశ్య ప్రపంచమంతయు కూడా దృశ్య ప్రపంచమయమైన బుద్ధిని వదిలి వివేకవంతులైన జనులు ఎలా అప్పుడు ఎప్పుడే తెలుసుకోబడతారో వాళ్ళు ఎలా అవుతారంటే గజరాజుని కట్టుకంబాన్ని కట్టేసి అక్కడి నుంచి వాటిని తెంపుకుని బయటపడింది అనుకోండి. ఆ స్తంభం నుంచి అది ఎలా అయితే స్వతంత్రాన్ని పొందుతుందో, ఆ గజం ఎలా అయితే ఆ స్తంభము నుంచి విడిపడి తన స్వేచ్ఛను తను పొందుతుందో, ఆ విధంగానే మనుజుడు కూడా స్వేచ్ఛావంతుడు అవుతాడు. ఈ జగత్తులో ఉన్న అసలైన తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే వాడు అప్పుడు తప్పనిసరిగా ఆ కట్టుకొంగము నుంచి విడిపడిన గజం వలె అన్ని బంధనాల నుంచి విడిపడి పరమాత్మ పదముని పొందగలుగుతాడు. ఓ రామచంద్ర, ఈ సంసారం యొక్క ప్రవృత్తి
మహాభయంకరమై అనంతమై ఉన్నది. దేహముతోడ తాదాత్య బుద్ధి కలవారు ఎంత గొప్పవాడైనను జ్ఞానమును పొందక ఈ సంసారమును ఎరుగుచాలడు. అట్టివాడు ఎంత గొప్పవాడైనను దేహాత్మ బుద్ధి గల క్రిమి కీటాదులతో సమానమే అని కావున ఓ రామ, ఈ సంసారం యొక్క ప్రవృత్తి మహాభయంకరమై అనంతం. ఇందులో పడ్డామనుకోండి, ఇదే నిజమనే భ్రమలో ఉన్నామనుకోండి, ఎప్పటికీ బయట పడలేమండి. దీని నుంచి ఏదో రకంగా బయటపడాలని తపనున్నవాడు ఎవడో వాడు బయటపడగలుగుతాడు తప్ప, ముందు తాను ఎక్కడున్నాడు, తను ఉన్నటువంటి అవాస్తవ స్థితిని గురించి కొద్దిగా విచక్షణ తెలియాలండి. మహాత్ముల సాంగత్యం ద్వారానో లేకపోతే ఏదో ఒక మన పుణ్య భాగ్యం వల్ల ఎప్పుడో ఒక రోజున ఒక సుదినం వస్తుందండి. వాడికి నేనున్నది అశాశ్వతము, అసత్యంలో బతుకుతున్నాను, సత్యం వైపు వెళ్ళాలి అని ఒక కాంక్ష పుడుతుంది ఎప్పుడో ఒక రోజున. అప్పటి వరకు మాత్రం అదే నిజం, అదే యథార్థం, అదే సత్యం అనుకుని అందులోనే కొట్టుకుంటాడు. చెప్తారు దీన్ని. చూడండి, కుర్తులో పడినటువంటి ఎలుక కొట్టుకున్నట్టుగా అంటారు. అంటే ఏంటి? దానికి అందులోనే పడిపోతుంది, అదే మళ్ళీ లోపలికి తీసుకుంటూ ఉంటది, తాగుతూ ఉంటుంది. కానీ ఇది నా యొక్క మరణానికి హేతువవుతుంది. ఇదే నేను ఇప్పుడు ఏదైతే సుఖంగా బాగుందనుకుని ఆరగిస్తున్నటువంటి ఇదే, ఈ పదార్థమే కొంతసేపటికి నేను విగత జీవిగా మారడానికి కారణమవుతుంది అనే విషయం దానికి తెలియదండి. కనుక అదేం చేస్తుంది, అదే గ్రోలుతూ ఉంటది. తర్వాత కొద్దిసేపటికి అర్థమవుతుంది దానికి, అమ్మో ఇది ప్రమాదం అని. అప్పుడు బయటపడదాం చూస్తే అప్పటికి బరువెక్కిపోయి ఉంటుంది, అది బయటపడలేదు. అదొక మానవుని యొక్క స్థితి కూడా ఇలానే ఉందండి. ఈ దేహాత్మ భావనతో ఉంటూ యథార్థ తత్వాన్ని తెలియక ఈ దృశ్య విషయాల్లోనే పడి ఇవే సత్యమని నమ్ముతూ పైపెచ్చు మనం ఉన్నది అశాశ్వతంలో ఉన్నామనే సత్యాన్ని కూడా గమనించుకోనటువంటి వాడే అదే రమిస్తూ అందులోనే తిరుగుతూ వాటినే మరల ఒకరికొకరు వివరించుకుంటారు. అంటే ఏమిటి? అవే గొప్ప విషయాలుగా బోధ చేసుకుంటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి గొప్పతనమే గొప్పతనంగా భావన చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే ఏమిటి? ఆ విషయాల్లోనే పడిపోయి అధోగతి పాలవుతున్నాం. ఎటుపోతున్నాం మనం? కనుక 100 మంది ఇలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక పెద్ద రంధ్రం ఉంది, అందులో పడిపోతారని చెప్పినా, ఆ 100 మంది పోతున్నారు కనుక నేను కూడా పోతాను. నీకు తెలిసినా పోయావనుకో, ఏమవుతావు? అధోగతి. కనుక నిలబడు, యథార్థం ఆలోచించు, తెలుసుకో, వివేకాన్ని మేల్కొల్పుకో, సత్యాన్ని గ్రహించు. నువ్వు ఎలా జీవించాలి, ఏ విధానంలో జీవించాలి, దేంట్లో పడిపోకుండా మనం కాపాడుకోవాలి, అది గమనించుకుని జీవనాన్ని సాగించాలని చెప్పి ఇక్కడ మనకి ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఈ యొక్క శుభ అశుభ వాసన గురించి, అలాగే ఇక్కడ మోక్ష సాధన గురించి చెప్పారు. మనకి మోక్ష సాధనలో వివేక జనిత వైరాగ్యం గురించి చెప్పారు. ఈ విధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. రేపు దీన్ని మళ్ళా ప్రారంభించుకుంటూ జ్ఞానయుక్తి, ఈ యొక్క జ్ఞానాన్ని యుక్తి ద్వారా ఎలా పొందాలో మనకి తప్పకుండా ఆ వశిష్ఠుల వారి ద్వారా మనం ప్రబోధింపబడతాం. హరి ఓం తత్సత్. శాంతి మంత్రం చెప్తున్నాం. ఓ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా